సైలెంట్ గా ఉంటే గౌరవం ఉంటుంది. అది లేకుండా చుట్టూ అంటే నా దగ్గర ఒకటి చెప్తే 4 చెప్తాను, సాక్ష్యాధారాలతో చెప్తాను మీరు ఏం చేయలేదు, నేనేం చేశాను. కాబట్టి నా జోలికి ఊరికే రావద్దని కూడా వాళ్ళకి చెప్తున్నాను. ఎలా కొండలు కరగదీస్తున్నారో మీరు చూడండి. గతంలో మనం చేయకపోయినా తప్పు ఏదో జరిగిపోయినట్టు వాళ్ళ పత్రికలు ఎక్కువ ఉన్నాయి, పచ్చజనం ఎక్కువ ఉన్నాయి చెప్పారు. మన గవర్నమెంట్ లో ఎక్కడ చేశాం, ఎంత చేశాం, ఈ రోజు ఎంత చేశారు, ఎవరు చేశారు లెక్కలు తీయండి. అభివృద్ధి కానీ అవినీతి కానీ తెలిసిపోతుంది కదా. ఎన్ని రోజులు ప్రజలతో ఉన్నాం, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు ఇచ్చిన వాగ్దానాలు చేశారో ఆ 5 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు చూస్తేనే తెలిసిపోతుంది కదా కూటమి ప్రభుత్వం ఏంటో. సో ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడు మనకి టైం లేదు, మనకి జనాలకి ఇవ్వటమే సరిపోయింది. ఇవ్వటం కట్టడం ఎవరికి ఊపిరి పీల్చుకునే టైం లేదు, జనాలకు పోయి చెప్పే టైం లేదు. ఇప్పుడు మనకి సఫిషియంట్ టైం ఉంది. వీడు చెయ్యడు, వీడు చేసే ఉద్దేశం కూడా లేదనేది మనకు తెలుస్తుంది చంద్రబాబు నుంచి ఇక్కడ ఉన్న కరోనా ఫేస్ వరకు. సో మన ప్రభుత్వంలో జగన్ గారి నుంచి మనము ఫుల్ టైం ప్రజల కోసమే పనిచేసిన విధం ఏమేం చేస్తామనేది తెలియచేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరేస్తారు అని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.